మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. మంచిది ప్రియులరా, మీరందరూ బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ సమస్యల కోసం వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాలు ప్రతి ఉదయకాలం ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రతి అంశాన్ని పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ యొక్క జీవితాలలో ఈ చేస్తున్న ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఇక ఏమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ దినము ప్రభు ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు నాకు ప్రభు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఏందయ్యా ఆ వాక్యము అనంటే, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక రాస్తూ చాలా స్పష్టంగా రోములో ఉన్న సంఘానికి చాలా శ్రేష్టమైన విషయాలు పౌలు గారు చెప్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు. ఎట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి అవడు. ఓకే, చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడే ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపబడడు? ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించాను, ఈ రోజున దేవుడే తన కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన కుమారుని ద్వారా సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడట. ఆమేన్. ఈరోజు అనుగ్రహించుట అనే దాని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మనకు అనుగ్రహించాడు కదా. ఎవరికి అనుగ్రహించాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు అనుగ్రహించారు? యేసయ్యను మనకు అనుగ్రహిస్తే అనుగ్రహించాడా లేదా? అమ్మ, అనుగ్రహించాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం దేవుని సన్నిధిలో. ఆ అనుగ్రహం అనుగ్రహించాడు కాబట్టి నేను పాపిని నాయన, నా ప్రార్థన ఆలకించండి. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఆలకిస్తున్నాడుగా, నేను క్షమిస్తున్నాడుగా, స్వస్థపరుస్తున్నాడుగా, ఆరోగ్యం ఇస్తున్నాడుగా, దేవుడు బలపరుస్తున్నాడుగా. ఏమండి, ఆ కుమారుణ్ణే గనక మనకు అనుగ్రహించకపోతే ఈ అన్ని భాగ్యాలు మనకి ఏం దొరుకుతాయి? పౌలు గారు అంటాడు, చాలా శ్రేష్టమైన మాట చెప్పాడు, తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించడానికి ఆయన వెనుదీలా. ఏమని? మనందరి కోసం ఆయనను అప్పగించాడు ఆయన. ఈ మాటలు దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడిన మన కొరకే కాదండి, సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. తండ్రి అయిన దేవుడే తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన వెనుదీయలేదండి. వెనుదీస ఉంటే ఈ రోజున మనకి ఇలా జరిగేదంటే, ఆయన వెనుదీయలేదు సార్. మీరు అడగచ్చు, ఏమండి ఆయన మనకు అనుగ్రహిస్తే మనకేంటండి? మనం ఏం చేసినా కలిసి రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా కలిసి రావాలి, ఏం చేసినా కలిసి రావాలి, ఉపకారం చేసినా కలిసి రావాలి, కూటమి పెట్టినా కలిసి రావాలి, సభ పెట్టినా కలిసి రావాలి, ఏం చేసినా కలిసి రావాలి. హెచ్చ రక్తం వేజే, కలిసి వస్తేనే చేస్తామండి. హెచ్చ రక్తం వేజే. ఆయన వస్తే మాకేంటండి? ఆయన వస్తే ఏమొచ్చిందో చెప్తాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. పౌలు అదే అంటాడు, ఆయనను మనకు అనుగ్రహించాడు కదా, ఆయనతో పాటుగా సమస్తమును, చెప్పండి, సమస్తమును అనుగ్రహిస్తాడట. ఇంతకీ దేవుడు మనకు ఏమి అనుగ్రహిస్తాడు? ఆమేన్. చెప్పండి, దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు మనకి? ఇక్కడ కూర్చున్న మనతో కాదు, టీవీ ముందు కూర్చున్న వాళ్ళారా, అనుగ్రహించమంటే ఏమనుగ్రహిస్తాడు దేవుడు? నడువుకి వడ్లానం, మెల్లకి హారం, హెచ్చ రక్తమే జయం, ఇవన్నీ అనుగ్రహిస్తాడా?
అల్పకాల పాప భోగముల కొరకు నేను అనుభవించడం కంటే క్రీస్తు కొరకే శ్రమలు అనుభవిస్తానన్నటువంటి మోషే అనేటువంటి మహాభక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే సార్ మనకి ఏమి అనుగ్రహిస్తాడు? దేవుడు ఏదైనా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఆయన మనకు అనుగ్రహించబడిన కుమారుని ద్వారానే సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడంట. ఎంతమందికి వాక్యం అర్థమైందో? అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తామని చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు మనకు ఏమి అనుగ్రహిస్తాడు? దేవుడు అనుగ్రహించాలా వద్దా? చెప్పండి అమ్మా. దేవుడు వేటిని మనకు అనుగ్రహిస్తాడు? ఈ రాత్రి ప్రసంగాంశం అనుగ్రహించుట. దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు? పాయింట్ నెంబర్ 1గా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, దయచేసి 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. చూడండి, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించెను, ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమేన్. దేవుడు ఇక్కడ 2 ఇస్తానన్నాడు. ఏంటి ఆ 2 అంటే? 1 కృప, 2వది ఘనత. అందరూ చెప్పండి, పక్కలకు షేక్ హ్యాండ్ ఇచ్చి, అమ్మా యెహోవా కృపను ఘనతను అనుగ్రహించెను. దేవుడు ఏమిస్తాడండి? దేవుడు ఏం అనుగ్రహిస్తాడు అంటే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అదవుతుందా? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కృప అనుగ్రహించాడు కాబట్టి కృప ఏం చేసిందో తెలుసా? మనందరికీ అయోగ్యులమైన మనము, అపాత్రులమైన మనకందరికీ ఒక కృప రక్షణ అనుగ్రహించింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తూ పౌలు గారు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ఆయన 2వ అధ్యాయంలో మాట్లాడుతూ అన్నారు. అంత వద్దు, మనము ఆ 2వ వాక్యాన్ని చదివేద్దాం. మనము మన అపరాధముల చేత సచ్చిన మారమై ఉన్నప్పుడు సైతము ఆయన, చూడండి, సైతమును మన ఎడల, 5వ వచనమండి, మనము మన అపరాధముల చేత సచ్చిన మారమై ఉన్నప్పుడు సైతమును మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు ఏమయ్యారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకు కృపను అనుగ్రహించాడంటే అర్థం ఏంటో తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత మనము సచ్చిన వారుగా, మన చనిపోయిన వారము. దేని చేత? పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమై ఉన్నాము? చచ్చిపోయిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించి కేవలం తన కృపను మనకు అనుగ్రహించి ఏం చేశాడు తెలుసా? కృప ద్వారా మనకు అనుగ్రహింపబడింది ఏంటంటే రక్షణ. ఒక్కళ్ళు ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. కృప ఏం అనుగ్రహించిందండి? నేను ఒక మాట కృప అనే మాటకు అర్థం ఏంటంటే అర్హత లేని మనకు అర్హత ఇచ్చింది కృప. యోగ్యత లేని మనకు యోగ్యత ఇచ్చింది కృప. ఆయన కుమారుని అనుగ్రహించి ఉండకపోతే ఈ రోజున కృప మనకు అనుగ్రహింపబడదు. లోతుగా ఆలోచించండి. కృప అనుగ్రహించబడకపోతే, ఈరోజు కృప దేవుడు ఇవ్వకపోతే మనకు రక్షణ వచ్చేదండి? చెప్పండి రా తల్లులారా. కృప చేతనే ఆయన ఏం చేశాడు? మనలను రక్షించాడు. మరొకసారి చెప్తాను, అర్హత లేని మనకు అర్హత ఇచ్చింది కృప. యోగ్యత లేని మనకు యోగ్యత ఇచ్చింది కృప. అతోందా కృప అంటే ఏంటో తెలుసా? కృప ఉంది కాబట్టి రోకలు చెల్లిపోతున్నాయి. వార్తమ్మ గారు, నేను పాపిని ఆయన, నేను అపరాధన ప్రభువా అని నువ్వు అన్నా క్షమించనాడంటే కృప ఉందని చెలరేగిపోవడానికి ఇరేదో దానికి ఒక లిమిట్ ఇస్తాడు దేవుడు.
అదే కృప ఉందని చెలరేగిపోవడానికి, కృప ఉందని మన ఇష్టానుసారంగా జీవించడానికి, కృప ఉందా కదా అని మన ఇష్టం. ఆల్రెడీగా దేవుడు కృప చేత నేనేం చేశాడు? రక్షించాడు. కాబట్టి యోధా భక్తుడు అంటాడు, చాలామంది కృపనంట తన కామాతృతకు దుర్వినియోగపరిచారని యోధా భక్తుడు అంటున్నాడు. అయితే ఈ రాత్రి నేను చెప్పే సందేశం ఏమిటంటే, నా దేవుడు నా ప్రభువు కృప అనుగ్రహించాడు కాబట్టి నేనంటాను, నీవు నేను మనము దేవుని సన్నిధిలో రక్షించబడిన వారమై ఉన్నాం. ఆమెన్, ఆమెన్. నా పౌలు అంటాడు, నీ కృప నాకు చాలయ్యా అన్నాడు. అన్నాడా లేదా? ఏమన్నాడు చెప్పండి? ఎప్పుడైనా చాలన్న మాట మన నోటప్పుడు వచ్చిందా? రాని మన నోటప్పుడు ఊసికి మాటకి పిల్ల కృపసూపునాయన, కృపసూపునాయన. ఇంక వచ్చేది ఎప్పుడు పదవదే కదా దేవుని స్తోత్రం. కృప చూపడానికి దేవుడు ఎప్పుడు చూపేశాడు, ఇంకా నీ రోజు చూపేయాలేమో. హల్లెలూయ. ఎప్పుడో ఇచ్చేసాడండి కృప. అర్థమవుతుందండి? ఇచ్చేసిన దాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవడమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు కృప అనుగ్రహించాడు అంటే మనం అంటాం, ఏమండి బాగున్నారా అని అడిగారు అనుకోండి, ఏమంటాం మనం? దేవుని కృప వల్ల బాగానే ఉన్నామండి, మీ దయ వల్ల కూడా. మరి ఆడికి తృప్తి ఉండాలి కదా, ఆడు అడిగింది అందుకోసమే కదా, అంతే కదా. మరి ముందు ఏమనాలి? దేవుని కృప వల్ల మీ దయ వల్ల కూడా. ఆడు పొంగిపోతాడు. ఎప్పుడైనా చూడండి, అడిగినండి ఇలా పొంగిపోతాడు. మీరు అవునంటారు కదండి, చెప్పండి అమ్మా. ఏమ్మా సచ్చిగల అవునా కదా? మీ దైవం. అప్పుడు అవంటాడు, గుర్తుదే మా దయ ఏముందండి, అంత అయింది అంటాడు. దేవునికి స్తోత్రం అంటాడంట. మాదేముంది సార్ అంటాడండి, అంతా అయిందేనండి. కానీ ఆ నన్నంత పాడికి పొంగిపోతాడు అనమాట. దేవునికి స్తోత్రం. మీరు నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే హల్లెలూయా. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్దెలండి లేదా? అవును, దేవుడు ఇచ్చేస్తుంటే మనుషులు వార్చాలి కదా. మరి వీడు కుళ్ళిపోతాడు, వార్చడు. వీడు అసూయ, రక్తవే జై. సర్లే, వేరొక రూట్లో అయిపోతుంది. అసలైన పాయింట్లోకి వద్దాం. నా ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, యేసయ్యనే మనకు అనుగ్రహించాడుగా. అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన నీకేమిస్తున్నాడంటే కృప ఇస్తున్నాడు. ఆమేన్. ఆయన కృప ఇవ్వకపోతే ఈ రోజున మనం ఎలాగుండేవాళ్ళమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు కృప అనుగ్రహించాడు కాబట్టి ఈ రోజున మనం ఎలాగున్నాం. కృప లేకపోతే మనం బ్రతకలేమండి. కృప లేకపోతే మనము జీవించలేం. మనం పాడతాం, బ్రతికి ఉన్నామంటే నీ కృప. అవునయ్యా. ఏమండి, జీవిస్తున్నామంటే నీ కృప ప్రభువా. నీ కృప లేనిదే నేను బ్రతకలేను నాయనా. ఈ రోజున మనం ఇలాగున్నామంటే దేవుని కృపను బట్టే కదా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేనంటాను, పాయింట్ రెండో విషయానికి వెళదాం. దేవుడు ఏమి అనుగ్రహించుచున్నాడు అంటే, మొట్టమొదటిది కృప. అందరూ చెప్పండి ఏంటి? రెండవదిగా అక్కడ ఏమన్నాడు? ఏమిస్తానన్నాడు? ఘనతను. అందరూ చెప్పండి. పక్కోళ్ళు షేక్యాండి చెప్పండి. ఘనత, ఘనత. దేవుడు అనుగ్రహించేది ఏమిటంటే ఘనతనిస్తానంటున్నాడు. అవునండి, దేవుడు ఘనతనివ్వాలి. దేవుని దగ్గర నుంచి మనం ఘనత పొందుకోవాలి. దేవుడు సార్ ఘనతను ఎవరికి ఇస్తారు సార్ అని గనక లేఖనాలలో మనము పరిశీలన చేయగలిగినట్లయితే కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. అందులో పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. మరొకసారి చదువుదామా? నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. అమ్మ వినండి, దేవుడు నీకు ఘనతను అనుగ్రహించాలంటే అమ్మ మనకేం కావాలా? నీతి కావాలి. అందరూ చెప్పండి అమ్మా, చెప్పండి. అయ్యగారండి మీరు ఘనతకి ఎక్కిస్తానన్నారు కదండి, ఊరికి ఎక్కించడు ఘనత. నీలో ఏముండాలా చెప్పండా?
మనలో ఏముండాలా? నీతి ఉంటేనే. ఆమెన్, ఆమెన్. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. అంటే ఏంటి? మనలో నీతి ఉండాలి. నీతి లేకుండా, నీతి కలిగి ఉండకుండా, నీతిలో జీవించకుండా దేవుడు ఘనతనివ్వాలంటే ఘనతనివ్వడు సార్. మన మాటల్లో నీతి కావాలి, మన బ్రతుకుల్లో నీతి ఉండాలి, మనము చేసే పనిలో నీతిగా ఉండాలి, నీతిగా మనము జీవించాలి. నీతిగా మనం ఉన్నప్పుడే కదా దేవుడు ఘనతనిచ్చేది. మరి మనం నీతిగా ఉండకుండా, ఓ మాట చదువుదామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. హల్లెలూయా. ఏమండి, ఎవడైతే నీతిని కృపను అనుసరిస్తాడో వాడట జీవమును నీతిని ఘనతను ఏం చేస్తాడట? చెప్పాలి గట్టిగా. ఇందులో మనకు తీసుకోవలసిన పాయింట్ ఏంటంటే నీతిని తీసుకోవాలి. నువ్వు నీతిని అనుసరిస్తేనే ఘనత పొందుకుంటావు. నువ్వు నీతి లేకుండా ఘనతనివ్వాలంటే ఎలాగిస్తాడు సార్? చెప్పండి. నువ్వు పాసగల్లాగా అయిపోవాలంటే అయిపోతావా? అది ఇస్తేనే వచ్చిన ఘనత కదా. నేను అనుకుంటాను, ఏపాడు అని ఆయన అనుకుంటాను. మొన్న విమానం ఎక్కితే కూడా నేను ఎక్కడో పల్లెటూరులో సైకిల్ తొక్కుని వండు ప్రభా, నువ్వు ఇంటర్నేషనల్ విమానం ఎక్కించి నేను ఏపాటు వండు ప్రభా అనుకుంటాం. హల్లెలూయా. ఆ ఘనత ఇచ్చింది దేవుడు ఇచ్చాడు సార్. హల్లెలూయా. మనకి డబ్బు ఉండక్కర్లేదు, ఈ లోకంలో ఏముండక్కర్లేదు. నీతిగా మనం బ్రతికితే, నీతిగా మనం జీవిస్తే, నీతిగా నా తండ్రికి నువ్వు కనబడితే, నా దేవుడు యోసేపును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, నిన్ను నన్ను మనల్ని నా దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. అలాగే హెచ్చించాలంటే, ఆ ఘనత నీకు రావాలంటే నీ మాటల్లో నీతి కావాలిగా, నీ క్రియలలో నీతి కావాలిగా, నీ జీవితంలో నీతి కావాలి కదా. అలాగ ఉన్న వారికే నా దేవుడు ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఒక్క మాటగా 22:4 చదివేద్దాం. 22:4 చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగును. ఆమేన్. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అందరూ చెప్పండి. చేతులు పక్కలు చేయకండి, చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఘనత వస్తుందని చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు సార్. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటమ్మా? దేవుని యందు ఏమి ఉండాలి మనకి? మరి భయంతో కూడిన భక్తి ఉంటే దేవుని సన్నిధికి వస్తావు. హల్లెలూయా. ప్రార్థనా సమయంలో ఉంటాం, మనం ఆరాధనలో మనం ఉంటాం, పాటల్లో మనం ఉంటాం. దేవుని భయం మనం ఉంటే తప్పు చెయ్యం, పాపం చెయ్యం, పరిశుద్ధంగా ఉంటాం, నీతిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగింటే యోబులాగా శ్రమలైన ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడు? చెడుతనమును విసర్జించాడో లేదా? చెప్పండి. విసర్జించాడో లేదా? విసర్జించాడు. ఆమేన్. చెప్పండి. రథాలు లేరే విసర్జించడంలోనైతే ఆమెన్ రాదు. మరి హెచ్చ రక్తమే చేయండి. మరి నీ ఘనత రావాలంటే దేవుని యందు ఏమి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. ఏం చెప్తున్నాడు క్లియర్గా? ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగునండి. యెహోవా యందు భయభక్తులు కలిగితే దేవుడు ఘనతను ఎందుకైనా అంటే దానికి ఉదాహరణ యోసేపే. దేవుని యందు భయభక్తులు కలిగినాడో, పాపాన్ని విసర్జించినాడో, ఏమండి స్లేవ్ అంటే బానిసగా అమ్మబడినవాడు ఎవరు? యోసేపు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు సార్? చెప్పండిరా తల్లులారా, ఎక్కడ కూర్చోబెట్టాడు? రాజు తర్వాత రాజు స్థానం కింద దేవుడు హెచ్చించాడా లేదా? చెప్పండి. గొర్రెలు కాసుకునే దావీదును తీసుకెళ్ళి దేవుడు
ఇచ్చాడా లేదా? యోసేపుని చేసిన దేవుడు, దావీదుని చేసిన దేవుడు, గణపరిచిన దేవుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ యందు, నా యందు, మన యందు చేయడా? చేస్తాడో. ఆమేన్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, మనలో ఏముండాలంటే, ఘనత రావాలంటే 15వ అధ్యాయంలో 33వ వచనంలో, అలాగే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని, ఈ 2 వచనాలు గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనకు సాధనము, ఘనతకు ముందు వినయము ఉండును. అలాగే 18-12లో కూడా మనం చూస్తే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. అమ్మ వినండి, వినయము ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు ఘనతనిస్తాడు. చెప్పండి, ఎవరిని? వినయం. వినయం అంటే ఏమిటి? తగ్గింపు, లోబడటం. ఈ వినయము ఎవరిలో ఉంటుందో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఘనతనిస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన ఎవరిని గణపరుస్తాడంటే వినయము గలవారిని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. ఎవరిని సార్? వినయము ఎవరిలో ఉంటుందో వానికే దేవుడు ఘనతనిస్తాడు సార్. ఘనతకు ముందు ఏముంటుంది? వినయం. వినయం ముందు ఏముంటుంది? ఘనత ఉంటుంది. ఆపోజిట్ అది. నీలో వినయం ఉంటే దేవుడు ఏమిస్తాడు? సమయము లేదు గనకనే 3 మాటలు మీ ముందు పెడుతున్నాను. నువ్వు వినయం కలిగి ఉన్నావా? దేవునికి వినయ విధేయతలు చూపుతున్నావా? వాక్యానికి వినయం చూపిస్తున్నావా? వినయం అంటే తగ్గింపు అని నీ నోడుతున్నావు. తగ్గింపు జీవితం ఉందా? ఉంటేనే ప్రభువు నిన్ను గణపరుస్తాడు. దావీదును గణపరిచిన దేవుడు ఏమండి నిన్ను, నన్ను, మనలను దేవుడు హెచ్చించడా అండి? చెప్పండి. దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకు హెచ్చించడు? అటువంటి తగ్గింపు మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇవ్వడా సార్ అంటే ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. సరే, నేను 3వ విషయానికి వెళ్తున్నాను. 3వ విషయం ఏదనగా, ప్రసంగి గ్రంథం ధ్యానేని సొలొమోను చెప్తాడు. 3వ విషయానికి వెళ్దాం. 2వ అధ్యాయము దయచేసి 26వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? జ్ఞానము, తెలివిని, ఆనందమును అనుగ్రహించను. ఆమేన్. ఇవన్నీ ఒక తాడ్లోకి తీసుకొచ్చేద్దాం. దైవ దృష్టికి ఎవడైతే మంచివాడిగా ఉంటాడో వాడికి జ్ఞానమట, తెలివట, ఆనందమట, ఇవన్నీ దేవుడు ఇచ్చేదాడంట. ఇవన్నీ ఒకే జాగ్రత్త ఎక్కడ తట్టుకుంటాం సార్ మనం? ఏమండి, తెలివిని, జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మీ దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు డబ్బు సూట్ కేసు ఉందనుకో, డబ్బు సూట్ కేసు కావాలా, జ్ఞానం కావాలంటే ఏం అడుగుతావు? కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను చెప్పే పాయింట్ అర్థమైందా మీకు? ఎందుకు అర్థం అవ్వలేదు? అభ్యర్థించుకుంటున్నారు తెగ చదువుతా. ఏమండి సార్, ఏమంటే డబ్బు సూట్ కేసు ఒక పక్కన ఉండి జ్ఞానం ఓ పక్కన ఉందనుకోండి, ఏం కావాలని కోరుకుంటారు? చెప్పమనే మా మనే కోరుకుంటుంది. ఏం కోరుకుంటావు? చెప్పే బాబు, నువ్వైతే కరెక్ట్గా చెప్తావు. దేవునికి స్తోత్రం. అన్ని ఆల్టర్నేటివ్గా నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి జ్ఞానం కోరుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా మరి? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అంటే దీంట్లో తిరకాసు ఏమి లేదు. ఏమి లేనుడు అదే కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. డబ్బు ఉంది కాబట్టి మరి చెప్పండి. మరి నీకు జ్ఞానమే కోరుకున్నానని అర్థం. జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం కోరుకుంటాం. డబ్బు లేనివాడు ఏం కోరుకుంటాడు? ఇది ఉత్తిదేమ్మా, ఏమంటాం కదా, వాస్తవమైన మాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మొన్న ఒకడు పెళ్లి సంబంధం చూడమన్నాడు. ఏం చూడమన్నాడు? అది మాట్లాడినామా? పెళ్లి సంబంధం చూడమంటే సరే చూస్తాను రా అబ్బాయి అన్నాను. చూస్తానంటే ముందు ఏమన్నానంటే ముందు అమ్మాయి అందంగా ఉండాలన్నాను. ఊరు కట్నం కావాలో వద్దా కట్నం ఎంత కావాలని అడిగాను. నేను మామూలుగానే అడిగాను. దేవునికి స్తోత్రం. ఏం పర్లేదని అమ్మాయి నచ్చితే ఊరే ముందు అమ్మాయి కంటే కట్నం నచ్చాలి. ఏచ్చ రక్తవేజయ్ ఇదే చెప్పా అన్నాను. కనుక్కుని చెప్తానన్నాడు. ఫోన్ చేయటం మానేసాడు. మళ్ళీ ఏచ్చ రక్తవేజయ్. హల్లెలూయా. ఇప్పుడు వీడికి అమ్మాయి నచ్చదు కాదు, వీడికి ఎవరు నచ్చాలి? వీడికి చెప్పండి, ఏమి నచ్చాలా? అన్నీ సీఏ.
కలర్ అంటే కలర్ అంటే ఏంటి? రంగు, సి. తర్వాత క్యాష్, క్యాష్ అంటే CASH, క్యాష్ కూడా ఏంటి? డబ్బు. తర్వాత క్యాస్ట్, CA. ఇంకా అన్నీ ఏంటి? అన్నీ సీలే. దేవునికి స్తోత్రం. అమ్మాయి హల్లెలూయా. ఒరే డొంక తిరిగి వ్యవహారం ఎందుకురా, చెప్పు సరిగ్గా. రక్తం వేజే అంటే మాట్లాడతలే. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, ప్రార్థన చేశాడు, గిబ్యోన్లో బలి అర్పించాడు. ఏమడిగాడు? సొలొమోను అన్నాడు, నీకేం కావాలో కోరుకోమన్నాడు. నీ ప్రార్థన విన్నాను, నీకేం కావాలో కోరుకోమంటే సొలొమోను ఏం కోరుకున్నాడండి? చెప్పండి. ఏం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు కదా, తెలివిని కోరుకున్నాడు కదా. దేవుడు అంటాడు, నీ బుర్ర ఉందా లేదా? ఎవడైనా ఏం కావాలో కోరుకోమంటే ఎవడైనా ఏం కోరుకుంటాడు? జ్ఞానమా? జ్ఞానం కాదు, డబ్బు కోరుకుంటాడు. 2, ఎప్పుడు బతుకుండాలని ఆయన, నేను ఎప్పుడు చచ్చిపోకూడదు, ఎప్పుడు బతుకుండాలని కోరుకుంటాడు. మూడవది ఏంటంటే శత్రువు ఎవరో ఉండకూడదు. ఐశ్వర్యాన్ని అడుగుతాడు, ఇవి అడుగుతాడు, అవి అడుగుతాడు. నువ్వేంటరా జ్ఞానం అడిగేవి, తెలివి అడిగేవింటయా అని అడిగితే దేవుడు అంటాడు, నువ్వు అడగకపోయినను నువ్వు జ్ఞానం కావాలని అడిగావు కాబట్టి అడగకపోయిన వాటన్నిటితో కూడా నేను నీకు దీన్ని చప్పట్లు కొట్టను గట్టిగా. జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు చెప్పండి? అడగకపోయిన ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువును, శత్రువు ప్రాణాన్ని దేవుడు ఇచ్చాడుగా. అంతేగాని అలాంటి ఒకనాడు ఏం కావాలో కోరుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను ప్రసంగంలో కూడా. నేనేది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడంట. దేవుడు తదాస్తి అన్నాడంట. ఇటు గడ్డి ముక్క కట్టుకుంటే బంగారం అయిపోతుంది. ఆ వరం అక్కడ కావాలో కోరుకుంటున్నావు, కోరుకో. రక్తం వేచి తర్వాత ఏమైందో చెప్తాను మరి. హల్లెలూయా. ఏమండి? అంతే కదా. ఏది ముట్టుకుంటే అది బంగారం ముట్టుకున్నది అలా బంగారం అయిపోతుంది. అన్నం తిందామని కంచం పట్టుకుంటే, నీళ్ళు తాగుదామంటే గ్లాస్ అట్టుకుంటుంటే, మరి అన్నం నీళ్ళు లేకుండా పోనీ పగలు తీసి లోపల ఇంకొకటి వేస్తుంటే నోరు 4 తగిలిన లోపలే బంగారం అయిపోతుంది. మరి ఎంత బతుకుతాడు సార్? మరి ఈయన ఏం అడగలేదు, ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు ఏం కావాలని అడిగాడు? జ్ఞానం కావాలి నాయన, తెలివి కావాలని అడిగాడు. ఇప్పుడు సొలొమోను గురించి ఉదాహరణ సొలొమోనే. దేవుడు జ్ఞానమును తెలివినిచ్చే. ప్రపంచంలో జ్ఞాని అయిన సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం ఇంకెవరికి లేదు తెలుసా? తదాస్తు అనగానే జ్ఞానానికి ఒక పరీక్ష జరిగింది. రాజ్యములో 2 తల్లులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒక నిద్రపోద్ది మధ్యరాత్రిలో పిల్లోడి మీద పడుకుంటే పిల్లోడు చచ్చిపోయాడు. లేచి చూసుకోగానే చచ్చిపోయాడని తెలిసి ఆ పిల్లని తీసుకెళ్ళి పక్కనే ఉన్న దాంట్లో పెట్టేసి బతుకున్నవాడిని తెచ్చేసి చచ్చిన అక్కడ ఎట్టేస్తే కన్న తల్లికి తెలియదా అండి? కన్న తల్లికి తెలీదా? పొద్దున్న లేచి చూసుకుంటే బిడ్డ తన బిడ్డ కాదు. వెళ్ళి చూస్తే అవతల ఆవిడ ఉంటే ఇలా కొట్టుకుంటున్నారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని లాక్కొని పీక్కున్న. ఆ సమస్య ఎక్కడి దగ్గరకు వచ్చిందో తెలుసా? రాజ్యంలోకి వచ్చింది. రాజ్యంలో ఉన్నవారందరూ కూడా అసలు ఈ సమస్యను రాజుగారు ఎలాగా పరీక్షిస్తాడు, అసలు ఏం చేస్తాడు, ఎలా చెప్తాడు అని చూస్తుంటే వీళ్ళు ఇంటికాడ అలాగే దెబ్బలాడుకున్నారు. రాజుగారి దగ్గర తీసుకొస్తే నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ తల కాళ్ళు అట్టుకుని ఒక ఆవిడ లాగుతుంటే కాళ్ళు అట్టుకుని ఒక ఆవిడ లాగేస్తుంది. రాజుగారి గారు ఆగండి అన్నాడు. ఆగండి అని, ఏయ్ మంత్రి కత్తి పట్టరా అని అనగానే మంత్రి వెళ్ళాడు. కత్తి తీసుకొచ్చి రమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత అడుగుతున్నాడు మంత్రి, ఏమయ్యా ఎందుకు తెమ్మన్నావు అంటే, ఏమి లేదు నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు కాబట్టి ఆ కత్తితో ఏం చేద్దాం, ఆ బిడ్డని శరీసకం చేసేసి ఒక మొక్క దానికి ఇచ్చే గొడవ వదిలిపోద్దని అనగానే 9 మాసాలు మోసిన తల్లి రాజుగారు కాళ్ళ మీద పడిపోయి, అయ్యా ఆ బిడ్డను చంపొద్దయ్యా, ఆ బిడ్డను నరకద్దయ్యా, పోలనయ్యా దానికే ఇచ్చేయండి అయ్యా అని ఒక తల్లి ఏడుస్తూ రాజుగారిని అంటుంటే, రాజుగారు ఏమన్నాడు తెలుసా? ఏ తల్లి అయితే చంపొద్దు అని ఆపిందో ఆ తల్లే నిజమైన తల్లి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. బైబిల్ గ్రంథంలో 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం చివరి వాక్యం చదవండి, 28వ వచనం. అంతటా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని
న్యాయము విచారించటయందు రాజు దైవ జ్ఞానము పొందినవాడని గ్రహించి అతనికి భయపడ్డారంట. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనబరుద్దాం. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి, రాజుగారు ఎప్పుడైతే ఆ తీర్పు తీర్చాడో, అయ్యో రాజుగారు ఏ జ్ఞానం పొందాడు? దైవ జ్ఞానం పొందాడని ప్రజలందరికీ ఏం కలిగింది? అదే జ్ఞానము మనలో ఉంటే నీకు జనము భయపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవిక జ్ఞానము కలిగినప్పుడు ఎవరైనా ఎందుకు భయపడతారు సార్? దైవ జ్ఞానం ఉన్నవాడికి ఎవరైనా భయపడాలి. భయపడనంటే నా ఇష్టం అంటే ఎవడేం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి దేవుడు అనుగ్రహించింది అందుకేగా. జ్ఞానమును దేవుడు ఇవ్వబోతున్నాడు. జ్ఞానాన్నే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞానము లేని వానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. ఎంతకాలము మనం అజ్ఞానంగా బ్రతుకుతాం? ఎంతకాలము అవివేకంగా జీవిస్తాం? ఎంతకాలము తెలివి లేని వారిగా బ్రతుకుతాం? ఇప్పుడు దైవ దృష్టికి మంచివాడు అనిపించుకునే వాడికి దేవుడు ఏమిస్తాడు సార్ అంటే జ్ఞానమును, తెలివిని, ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడుగా. నేను అంటాను, జ్ఞానం లేకే కుటుంబంలో ఏమీ లేదు, ఆనందం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. లేకపోవడానికి రీజన్, కారణం ఒకటే, జ్ఞానము లేకపోవటమే. నా దేవుడు ఈ దినాన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించాలి అనంటే నువ్వేం చేయాలి? దైవిక దృష్టికి నువ్వు మంచివాడుగా ఉంటే నా దేవుడు నీకేమిస్తాడు సార్? జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, హగ్గయి గ్రంథం 9వ అధ్యాయం, దయచేసి 2వ వాక్యాన్ని మనం చదువుదాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము, దయచేసి ఈ కడవరి మందిరము యొక్క మహిమ చూడండి, మునుపటి మందిర మహిమ కంటే మహిమను మించినదని సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఈ స్థలమందు నేనేమిస్తాను? సమాధానాన్ని నిలుప నన్నుగ్రహించుచున్నాను. ఆమె అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? ఇక్కడ దేవుని మందిరములో ఏమండి, కడవరి మందిరము యొక్క మహిమంట మునుపడి మందిరం మహిమ కంటే మించినదట. అయితే మంచిది, ఈ స్థలమందు అనగా ఈ సన్నిధిలో, ఈ మందిరంలో దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ఈ స్థలమందు నేను ఏమిస్తానో? సమాధానమును అనుగ్రహించబోతున్నాను. ఆమేన్. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వస్తున్నాం సార్. కుటుంబంలో సమాధానం ఉందా? భార్య భర్తల మధ్యలో సమాధానం ఉందా? వ్యాపారం దగ్గర సమాధానం ఉందంటే లేదని చెప్పాలి. కొంతమందికి ఎన్నున్నా ఏమి లేదు, సమాధానం ఉండదు సార్. నేను చాలా దినాల క్రితం మండపేట అనే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాక్యం అయిన తర్వాత ఏమండి, ఒక పాస్టర్ గారు మనం తీసుకెళ్ళారు. అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పెడతారు, మధ్యాహ్నం 2 సెక్షన్లు పెడితే మధ్యాహ్నం సెక్షన్లో కొంచెం టైం వచ్చింది. ఆ టైంలో పాస్టర్ గారు తీసుకెళ్ళారు. చాలా ఉన్నవాళ్ళు. నేను ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసి అడుగు పెట్టబోతూ ఉంటే ఆవిడ అంటుంది, ఇల్లు ఎంత ఇలాగుంది, వీళ్ళకి ఏమొచ్చింది అని అనుకుంటున్నారా పాస్టర్ గారు అంటే నాకు ఒక్కసారే సవరింగ్ అయిపోయింది. వీళ్ళకి ఏమి లోటు అని అనుకుంటున్నారా అన్నది. నిజమే. మరి ఇంటికి వెళ్తే ఎలాగుందో తెలుసా? ఇందర భవనంలా ఉందా? మీ మాటలో చెప్పాలంటే హాలుకి హాలు, డైనింగ్ హాలు, డైనింగ్ హాలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ చూస్తే ఎట్లా పడితే అట్లాగుంది. ఆవిడ కూర్చోబెట్టి మొదలెడతా ఉంటే పాస్టర్ గారండి, ఇన్నుంటే సుఖం ఏంటండి, మాకేం లేదండి, సమాధానం లేదు. మధ్యాహ్నం వెళ్ళంగా అలా ఆయన వచ్చాడు, మాట్లాడుతుంటే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు.
పోనీ ఏమే అన్నం పెట్టమని ఆయన అనలేదు, ఏమండి వచ్చారా భోజనం పెట్టమంటారని ఈమె అనలేదు. సైలెంట్గా ఆయన వచ్చాడు, ఆయన భోజనం పెట్టుకుని తినేసి వెళ్ళిపోయాడు. ఆడి బాగానే ఉంది, చూడండి అయ్య గారు మా వరస ఎలాగుందో చూడండి అంటుంది ఆవిడ. దేవునికి ఇస్తుంది. నేను మనసులో అనుకున్నాను, పోనీ ఆయన అంటే అన్నాడు కానీ పోనీ నువ్వు తగ్గించి పెడతాను నువ్వు అనొచ్చు కదా, మనసులో అనుకున్నాను సుమ్మా, పైకి అనలేదు. మరి దేవునికి స్తోత్రం. మళ్ళీ కాసేపు పిల్లలు వచ్చాడు, అమ్మా అన్నం పెట్టమని వాళ్ళు అనలేదు, బాబా అన్నం పెట్టమని ఈవిడ అనలేదు. వాళ్ళు కూడా పెట్టుకుని వాళ్ళు బాబులాగా తినేసి మెల్లగా వాళ్ళు వెళ్ళిపోయారు. చూశారండి పిల్లల వరస ఎలాగుందో. ఇలాగని చెప్పుకొట్టు అని చెప్పిన మాట ఏంటి తెలుసా, ఇంత ఉంది కానీ భార్య భర్తల మధ్యలో మాకేమి లేదు. చెప్పండి, పిల్లల మధ్యలో ఏమి లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబములో కలతేమీ లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా. నిజమే కదండి. ఇప్పుడు దేవుని మందిరానికి వెళితే, దేవుని సన్నిధికి వెళితే సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పాపం ఉంటే సమాధానం ఉండదు, రోగం ఉంటే సమాధానం ఉండదు. ఇద్దరు బైబిల్లో వాళ్ళు కూడా ఇద్దరు స్త్రీలే. ఒక ఆమె పాపాత్మురాలైన స్త్రీ, ఒక ఆవిడేమో రక్తస్రావం కలిగిన స్త్రీ. వీళ్ళిద్దరికి ఏమీ లేదంటే పాపాన్ని బట్టి ఆవిడికి సమాధానం లేదు, రోగాన్ని బట్టి ఈవిడికి సమాధానం లేదు. పాపముతో చేస్తున్న పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి ఎలాగొచ్చింది, ఒక పరిచయుడు సీమోన్ అనే వ్యక్తి యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. ఆయన వస్తాడని తెలుసుకుని ఆమె సీమోన్ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, ఈ లోపల ఎవరు వచ్చారు తెలుసా, యేసు ప్రభు వారు వచ్చారు. ఎవరింటికి, సీమోన్ అనే పరిచయుడి ఇంటికి. ఆయన ఏమో అక్కడ కూర్చున్నాడు. ఎక్కడంటే భోజన పంక్తిలో ఆయన కూర్చున్నాడు. ఈ వచ్చేటప్పుడు ఒట్నే రాలా, ఏం తీసుకొచ్చింది, ఖరీదైన విలువైన అత్తరు తీసుకొచ్చింది. తీసుకుని వస్తే ఆయన భోజన పంక్తిలో కూర్చున్నాడు. కూర్చుంటే కన్నీటితో యేసయ్య పాదాలను కడగతా ఉందామె. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే పాపమును గురించి పశ్చాత్తాపం ఆమెలో ఉన్నప్పుడే కదా. పాపం, నేనేమంటాను, దుఃఖం ఎప్పుడు వస్తుందంటే పాపమును గురించి పశ్చాత్తాపము నీలో, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఆమేన్. ఆ దుఃఖం వచ్చిన వాళ్ళు కన్నీళ్ళు ఆగవు. కన్నీటితో యేసయ్య పాదాలను కడుగుతుందామె. తన తలకురులతో ఆమె యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. ఇంకా ఏం చేస్తుంది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఈ లోపల పరిచయుడు చూసి, ఆయన పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరో పాపాత్మురాలు, ఏంటి పాదాలు తాగినట్టేంటి అని పైకి అనలేదండి. మనసులో అనుకుంటారు. అవును, మీరు ఏదైనా ఎప్పుడైనా నన్ను అనుకోవాలని మనసులో కూరుకుంటారు కదా, అవునా కదా. బాబు ఈ విషయంలో మీరు అవార్డ్స్ ఇవ్వచ్చు, మీకు దేవుని స్తోత్రం. మరి హల్లెలూయ, పెద్ద పరిశుద్ధులు అగ్రగంజులు మరి హల్లెలూయ. మీ మొగుడు గారి నుంచి పైకి అంటారండి, మరి హెచ్చరక్తం మళ్ళీ అయితే డొక్కలో తొంతాడు హెచ్చరక్తం విజయ మనసులో అంటారుగా. అది మరి కొంతమంది ఎక్స్ప్రెషన్ రకరకాలుగా ఉంటాయి. కొంతమంది ఇలాగ ఉంటారు, కొంతమంది అంటారు, కొంతమంది నాలుగు కట్టం కడిచి ఇలాగ అంటారు. ఆడు చూస్తే కానీ అవి లేదండి. హల్లెలూయా. మరి ఏమనుకున్నదే కదా విషయం. మరి ఈడు మనసులో అనుకున్నాడు. మనసులో అనుకుంటే దేవుడు మన దేవుడు ఉదయాంతరంగాలు ఎరిగినోడే కదా. నీ మనసులో ఏముందో ఆయనకి తెలీదా? మీ ఆయనకి తెలియకపోవచ్చు, ఏముందో ఆయనకి తెలిసిగా. ఏయ్ ఎలా రా అన్నాడు, వచ్చాడు. రై నువ్వు కాలు కడుగుంటాక నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలా. ఇవేం చేస్తుంది, కన్నీటితో నా పాదాలనే కడుగుతుంది. యూదుడికి ఒక ఆచారం ఉంది, ఇంటికి రాగానే కౌలు నుంచి ముద్దు పెట్టుకోవాలి. ఇవేం చేస్తుంది, నా పాదాల ముద్దు పెడుతుందిగా. అన్ని మాటలు చెప్పి యేసే అన్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక ఈమె పాపాలు క్షమించబడ్డాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా అని. యేసయ్య ఏమన్నాడు తెలుసా? మనకు తెలుసు, కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించాను, నువ్వేమెళ్ళు సమాధానముతో వెళ్ళు అన్నాడు. లూకాసు సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. చదవక్కర్లేదు, రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు పాపమును బట్టి ఆమెకి ఏమి లేదండి, సమాధానం లేదుగా.
ఇప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వస్తే, దేవుని మందిరంలోకి వస్తే, నువ్వు అడిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని అడిగి ప్రార్థన చేసి అంగీకరించి ప్రార్థన చేస్తే, నా ప్రభు అంటున్నారు, నువ్వు దేవుని మందిరంలోకి వస్తే నీ పాపమును తీసివేసి నీకేమిస్తాను? పాపాత్మురాలకు సమాధానం ఇచ్చిన దేవుడు మీకు సమాధానం ఇవ్వడా? నేనంటాను, సమాధానం లేకపోవడానికి సోదరుడా, నీ మనసులో, నీ హృదయములో, నీ హృదయాంతరంగములో పాపమే కారణం. ఆ పాపమే నీలో, నాలో, మనలో ఏముంచదు? సమాధానం ఉంచదు కదా. రెండవదిగా, రోగం ఉంటే సమాధానం ఉండదు. 12 ఏళ్ళ నుంచి బాధపడింది, ఎన్నో వైద్యుల చేత ఇవ్వబడిందని తిప్పలు పడింది, డబ్బులంతా వైద్యానికే ఖర్చు పెట్టింది, ఏమాత్రం కూడా ప్రయోజనం లేక మరంత సంకటపడింది ఆమె. ఎవరో చెప్పారు యేసు ప్రభువుని గురించి. ఆమె అనుకుంది, నేను యేసు దగ్గరికి వెళ్తాను, యేసు వస్త్రాన్ని ముడతాను, యేసు ప్రభువు నన్ను బాగు చేస్తారు అని. తన ఐశ్వర్యాన్ని పక్కన పెట్టేసింది, తన కుటుంబ పరిస్థితులు పక్కన పెట్టేసింది, తన రోగము గురించి. యాక్చువల్గా ఆమె ఏం చేయబడుతుందో తెలుసా? వెళితే కడగా ఉండాలి తప్ప ఆమె సమాధి మధ్యలోకి వెళ్ళకూడదు. వెళితే అటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేయాలి చెప్తుంది. అయినా కూడా ఆమె తెగించింది. ఆమేన్, ఆమేన్. అంతే కదండి. రక్తస్రావంతో ఉన్న స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారంగా కడగా ఉండాలి తప్ప సమాజం మధ్యలోకి వెళ్ళకూడదు. ఈమె వెళ్ళి ఎవరిని తాకినా, ఎవరు వచ్చి ఈమెను తాకినా వాళ్ళు ఏమవుతారు? అపవిత్రులు అవుతారని వాక్యం చెప్తా ఉంది. దైవజనాంగ, మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడగా చెప్పే విషయం ఏమిటంటే, ఆమె అవి ఏమి పట్టించుకోలేదు. వెళ్ళింది, యేసయ్య వస్త్రాన్ని ముట్టింది. ముడితే ప్రియులారా, వెంటనే ఆమె ఏమైందో తెలుసా? ఆమె రక్తధార కట్టడింది, ఆమె బాధ నివారణ అయింది. కొడితే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నిజమే. ఇప్పుడు యేసు ప్రభులు వారు అన్నారు, పిలిచారు ఆమెను, అమ్మాయి, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నువ్వేం వెళ్ళు? చెప్పండి, సమాధానముతో వెళ్ళు. ఇప్పుడు ఏమిస్తున్నాడు యేసయ్య? రోగమును స్వస్థపరిచే సమాధానము లేని ఆమె సమాధానం ఇచ్చాడు కదా. పాపముతో ఆమె పాపాన్ని క్షమించి ఆయన ఏమిచ్చాడు? నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకేమొస్తుంది? బంగారు కోడిగుడ్డు వస్తుందా? లేకపోతే ఏం జరుగుతుందా? నీకు ఏది లేదో దేవుడు అది ఇస్తాడు. ఆమేన్. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను. హల్లెలూయా. అలాగని నీ బాధలు చెప్పిన బుర్ర తిని, దేశమో బుర్ర తినండి. దేవునికి స్తోత్రం. ఇచ్చేది ఆయన. హల్లెలూయా. అవును కదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇందాక ఒకడు ఫోన్ చేశాడు, ఏదో చోటు చెప్తున్నాడు. నా బుర్ర నాకేమో పక్కన వాక్యం చూసుకోలేదు, ఏం వాక్యం చెప్పాలో ఏం తెలియలేదు. పక్కన బలిపీఠ మీద వస్తుంటే ఎవడో ప్రార్థన చేస్తున్న అనుగ్రహించడం వచ్చిందంటే దేవునికి స్తోత్రం. ఇంక ఇదే ప్రసంగం. 5వదిగా, దేవుడు ఏమిని అనుగ్రహిస్తాడు? మంచిదే, దేవుని మందిరానికి వస్తే సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 5వదిగా, దేవుని బిడ్డలారా, తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి, శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఆమేన్. ఇక్కడ ఏముందండి? శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహించిన దేవుడు. దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే శుభ నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి ఎవరంటే అబ్రహామే. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము దయచేసి 24-25 వచనాలు ఒక్కసారి గమనిస్తే, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి, నిరీక్షింపబడుననిది కనబడినప్పుడు
నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఆమేన్. అబ్రహామును గురించి ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు 18వ వచనం, నీ సంతానము ఇలాగుండునని దాన్ని చెప్పిన బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడట. ఆమేన్, ఆమేన్. అవును, శుభ నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తాడంటే దానికి ఉదాహరణ ఎవరంటే అబ్రహామే. ఏమంటే నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు, అప్పటికి ఆయనకు 100 ఏళ్ళు వచ్చేసినాయి. ఈమెకి 90 ఏళ్ళు వచ్చేసింది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది, బలము ఉడికిపోయింది. పిల్లలు ఎలా కలుగుతారు సార్? ఏమండే చంద్రరాజు గారి దగ్గరికి శారమ్మ గారిని తీసుకెళ్తే ఏమండే స్కానింగ్లు కాదు 36 స్కానింగ్లు తీసిన ఈవిడికి పిల్లలు పుట్టడం 100కి 150% పిల్ల పుట్టరంటే పుట్టరు. కానీ అలాగని అబ్రహాం ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళలేదులేండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి తెలుసు, తెలీదా అంటే తెలుసు. కానీ ఒక నిరీక్షణ. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? అతడు నిరీక్షణకు ఆధారం లేదు. ఇప్పుడు మన నిరీక్షణకు ఆధారం ఉంది. కారణం ఏంటంటే యేసు ప్రభు వచ్చి బలహీనలు స్వస్థపరిచాడు, సచ్చినోళ్ళు లేపాడు. అది మన నిరీక్షణకు ఆధారం. నా దేవుడు యేసు ప్రభు ఏదైనా చేయగలడంటే మనం విశ్వసించిన నిరీక్షణకు ఒకంటూ ఆధారం ఉంది. అబ్రహాం కాలంలో ముందు ఏం చేశాడు? ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఆధారం లేదు. కానీ ఆధారము లేనప్పుడు మనం ఏంటి? ఆధారాలు ఉంటే నమ్ముతాం. అవునా చెప్పండి? నేను వాయిదా కట్టాలి, ఆడు కట్ చేసుకోలేదని నేనే చూసుకుని డేట్ అవ్వకుండా నేను కట్టేశాను సార్ అంటే రిసిప్ట్ పెట్టండి అన్నాడు. ఇప్పుడు ఏంటి? కట్టిన దానికి ఆధారం ఏంటి? అప్పుడు వెంటనే టక్కనే ఆ నెంబర్ సేవ్ చేసుకుని నా దగ్గర ఉన్న రిసిప్ట్ని అడిగి పంపించిన తర్వాత మళ్ళీ ఆడు మౌనం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను కట్టేను అంటానికి ఏంటి చెప్పండి? ఆధారం, రిసిప్టే ఆధారం, టైంతో సహా. మా బాబు అన్నాడు, డాడీ నువ్వు కట్టింది టైంతో సహా ఉంటుందంటే నేను చూసుకుంటే సెకండ్లతో సహా ఉంది. హల్లెలూయా. అంటే నేను అంటాను, మనం ఏదైనా కావాలంటే సార్ లోకంలో ఆధారం ఉండాలి సార్. అప్పు కావాలంటే ఆధారం ఉందా? నీ దగ్గర ఆధారం ఏముంది? అంటే నేను అంటాను, నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆమేన్. ఒకటి నిరీక్షించింది పొందుకుంటే ఇంకా నిరీక్షణతో పనే ఉంది. పౌలు గారు అదే చెప్పాడు. కానీ మనము నిరీక్షించుచున్నది మనకు చూడని దాని కొరకు నిరీక్షించుచున్నామనుకోండి, ఓపికతో నిరీక్షణతో దాని కొరకు కనిపెట్టాలి. ఇప్పుడు ఇంతకీ మన నిరీక్షణ ఏంటంటే దేవుని రాకడ కొరకు నిరీక్షిస్తున్నాం. ప్రభు వెళ్ళాడు, ఎలాగెళ్ళాడో అక్కడ ఇల్లు కట్టేసి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అదే నిరీక్షణ. ఇంకో నిరీక్షణ ఉందా? అందుకే ఆ నిరీక్షణ ఉంది కాబట్టి నా పేరున ఏమీ లేకుండా ఉన్నది అమ్మేసి దేవునికి ఎట్టేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి నువ్వే అంటావు కదా, సత్య ఏం పట్టుకెళ్తావు అమ్మా ఏం పట్టుకెళ్తాం అంటా ఉంటావు. మరి దానికోసమే ఆరాటం, పోరాటం. దేవునికి స్తోత్రం. ఏదైతే చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. హెచ్చరి ఈ రాత్రి ప్రాణం గుట్టుకుమంటే ఏమవుతుంది? హెచ్చరక్తం వేజే అంతే కదా. మరి ధనం, మరి అలాగంటారు ధనవంతుడిని అదే అన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంటే. ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతున్నాను రా. నువ్వు పోగు చేసింది ఎవరికైనా అడిగితే అమాయకుడు నోరు మూసుకున్నాడు, హెచ్చరక్తం వేజే అంతే కదా. మరి హల్లెలూయా. పట్టుకెళ్ళమా ఏమి పట్టుకెళ్ళాలి తెచ్చుకున్నా నువ్వు ఎదపాలగా, ఉపకారం చేయాలిగా. ఎంగిలి మెతుకులు కాకు కూడా నువ్వు దొలపు వేసి రక్తం కృప చూపోయినాను. మరి ఏం చేస్తాడు? మనం చేసి దానికే కదా. నువ్వు ఎవరికైనా ఆకలి కొంటే అన్నం పెడితే యేసుబా పుస్తకం తెరిస్తే కనపడింది నీ అన్నం పెట్టిన అన్నం నువ్వు ఇచ్చిన వస్త్రమే కదా, ఇంకేం కనపడుతుంది? నువ్వు తినేస్తే ఇంత తినేసిన కుంభం తినేసిన కిందకు పోతుంది తప్ప పైకి ఏమి వెళ్దాం. ఎదరోడికి పెడితే వెళ్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇంకంతకన్నా ఏం చెప్పను మీకు. హల్లెలూయా. ఇంకెంచేపు పైన వేసేస్తాం అంతేగాని హెచ్చరక్తి వేజేవు ఇలా బయటికి. మరి దేవుడు అనుగ్రహించాలంటే ఏమిస్తాడు సార్? ఏమన్నా ఆకలి కొనడానికి అన్నం పెడితేనే కదా అక్కడ పరలోకంలో కనిపించేది.
దేవుడు ఇస్తాడనే నిరీక్షణ అతనికి ఉన్నప్పుడు, ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు సార్. అదే నిరీక్షణ నీలో, నాలో, మనలో కలిగి ఉండాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అంటే నేను అంటాను, అతడికి అనుగ్రహించిన నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. మూయబడిన సారా గర్భమును దేవుడు తెరిచాడు. మృతతుల్యమైన గర్భములో దేవుడు ఇస్సాకును దేవుడు బయటకు తీసుకొచ్చిన దేవుడు. ఆమేన్. నీకు నిరీక్షణ ఉంటే ఆ నిరీక్షణ సిగ్గుపరచదు. నా దేవుడు ఏదైనా చేయగలడు. నీ నిరీక్షణ నీ బిడ్డ విషయంలో సిగ్గుపరచదు, నీ ఇంటి విషయంలో సిగ్గుపరచదు, నీ అప్పుల విషయంలో దేవుడు సిగ్గుపరచవు. నీకున్న సమస్యల విషయంలో దేవుని యందు మనము నిరీక్షణ ఉంచినప్పుడు ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు సార్? సిగ్గుపరచదు. ఆమేన్, ఆమేన్. ఆరవదిగా కీర్తనల గ్రంథం 21వ కీర్తన 4వ చరణంలో మనం చూస్తే ఒక మాట రాయబడు, చదవండి. ఆయుష్ నిమ్మని వరం ఇమ్మని అడుగగా నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు. చాలండి. దేవుడు ఏమిస్తాడు సార్? ఆయుష్ నిమ్మని అడగగా దేవుడు ఇచ్చాడట. దావీదు గారే ఉదాహరణ. 2 లేఖనాలు ఆధారంగా ఉన్నాయి. అదేమిటి అంటే 61వ కీర్తన 6వ చరణం చదవండి. రాజునకు దీర్ఘాయువును. ఆమేన్. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదునకు దేవుడు దీర్ఘాయువును దేవుడు చూపాడట. ఏమన్నా ఆయుష్ దేవుడే ఇవ్వాలి. ఆమేన్. అవునండి, దీర్ఘకాలము జీవించి ఆయన ఒక మాట, దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 28వ వచనం చూస్తే అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో ఆయన మరణిస్తే అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజుగా అయ్యాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు అనుగ్రహించిన ఆయుష్ ముగించిన తర్వాత, నేను అంటాను, ఆయుష్ని ఇవ్వాలి అని అంటే దేవుడే ఇవ్వాలి. ఆమేన్. నా దేవుడు ఏదైనా ఇవ్వగలడు. హల్లెలూయా. నా దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వగలడు. హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. చివరిది 7వ పాయింట్ చెప్తాను. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం దయచేసి 14వ వచనం అడిగిస్తే నేను అంటాను, దీవెనను దేవుడు అనుగ్రహించగలడు. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం చివరగా 7వ పాయింట్ చెప్పి నేను ప్రార్థనలో నడిపిస్తాను. ఒకవేళ ఓకే, చూడండి, నీకు దీవెనగా అనుగ్రహింపబడని ఎవడు చెప్పగలడు. ఆమేన్. ఇక్కడ నేనేమంటానంటే, వీరు వస్త్రాలు కాక హృదయాలు చింపుకొని పశ్చాత్తాపంతో ఉన్నప్పుడట దేవుడే వీరు ప్రార్థన విని, ఏమండి, మీకు దీవెనగా నేను అనుగ్రహించుచున్నాను. ఆమేన్. అక్కడ నేనేమని రాశానంటే, ఉపవాసంతో ప్రార్థన చేసే వారందరికీ కూడా యోవేలు ప్రవక్త చెప్తున్న మాటలేంటో తెలుసా? మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో మనసు తిప్పుకుంటే దేవుడు మీకు ఏం అనుగ్రహిస్తాడు? చెప్పండి రా తల్లులారా. దీవెనలు దేవుడు ఇస్తాడు. ఆ దీవెన మీకు రావాలి అంటే, ఆ దీవెన మీకు అనుగ్రహించబడాలంటే మీరేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, వస్త్రాల కాక మీ హృదయాలు చింపుకుంటే, పశ్చాత్తాప పడితే, ప్రార్థన చేస్తే మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును ప్రాణార్పణను చూడండి మీకు దీవెనగా అనుగ్రహించాను. ఆమేన్, ఆమేన్. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, అందుకే శనివారం ఉపవాసం ఉండి రమ్మన్నది ఎందుకు? ఒక మాట చెప్పనా, రక్షించబడి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా శనివారం ఉపవాసం దేవుని సన్నిధికి రావాలి. అది నియమం. అది వస్తున్న వారిని గురించి కాదు సుమా, రాని వారిని గురించి చెప్తున్నా. దేవుడు నీకు దీవెన ఇవ్వాలి, ఆశీర్వాదం ఇవ్వాలంటే దేవుడే దీవెన ఆశీర్వాదం మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు కృపను అనుగ్రహించునుగాక, ఘనతను అనుగ్రహించునుగాక,
జ్ఞానము తెలివి అనుగ్రహించునుగాక, సమాధానం అనుగ్రహించునుగాక, శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహించునుగాక, ఆయుష్ను అనుగ్రహించునుగాక, దీవెనను అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని అమ్మగారు దైవజనరాలు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, బాహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసనుడు అయిన మా పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ సేవకును అభిషేకించి నీ వాక్యము ద్వారా నాయనా ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీ ఏకైక కుమారుణ్ణి ప్రభా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు. అయ్యా, నీవు ఏమి అనుగ్రహిస్తావో ప్రభా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయ్యా, కృప అనుగ్రహిస్తావని ప్రభా, ఘనతను అనుగ్రహిస్తావని నాయనా నీకు స్తోత్రాలు. అవును ప్రభా, కృప ద్వారా మీరు మాకు రక్షణ అనుగ్రహించారు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే నీతి కలిగి ఉంటారో ప్రభా వారికి ఘనతను అనుగ్రహిస్తానన్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభా అయ్యా జ్ఞానాన్ని నాయనా తండ్రి, తెలివిని, ఆనందమును అనుగ్రహిస్తానన్నావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యానికి, ఉపదేశానికి మమ్మల్ని మేము నాయన అప్పగించుకుని ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిరీక్షణ, శుభ నిరీక్షణ అనుగ్రహిస్తానన్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి విత్తబన్ని మాటలు ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా నాయనా నా తండ్రి, నీవు నా ప్రభా ఆయుష్ను అనుగ్రహించే దేవుడు అయినావు తండ్రి, నిరీక్షణ అనుగ్రహించే దేవుడు అయినావు ప్రభా. అయ్యా చివరిగా దీవెన అనుగ్రహించే దేవుడు అయినావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి, నీ వేటిని అనుగ్రహిస్తున్నావు వాటన్నిటినీ మేము పొందుకునే కృప దయచే తండ్రి. దయగల ప్రభా నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి ఉపవాస కూడికొచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి. విత్తబన్ని మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కంజును సహవాసము, ప్రభు బిడ్లారా ఇక్కడ కూడి ఎల్లరకును, టీవీ ముందు కూర్చుని వాక్యం ఎల్లరకును కూడా ఆయన కృప సదాకాలము తోడైనుగాక. ఆమేన్.